మన క్రైస్తవ్యంలో చాలా ముఖ్యమైనది మరియు అతి వివాదమైన డాక్ట్రిన్ ఏదైనా ఉంది అంటే అది నీటి బాప్తిస్మమే. ఈ డాక్ట్రిన్ ఆధారంగా క్రైస్తవ్యంలో చాలా డినామినేషన్స్ ఏర్పడ్డాయి. ఉదాహరణకి కొన్ని సంఘాలు బాప్తిజం పొందితేనే రక్షణ అని బోధిస్తే, మరి కొన్ని సంఘాలు రక్షణకు బాప్తిజము తప్పనిసరి కాదని బోధిస్తారు. ఎందుకంటే శిలువ మీద దొంగ బాప్తిజం పొందాడా, ఆఖరి నిమిషంలో ప్రభుని విశ్వసించి పరదేశికి కొనిపోబడలేదా అనేది వీరొక వాదన. కొన్ని సంఘాలు చిలకరింపు బాప్తిజము సరైనదే అని అంటే, మరి కొన్ని సంఘాలు లేదు ముంచుడు బాప్తిజము మాత్రమే వాక్యానుసారము అని బోధిస్తారు. కొన్ని సంఘాలలో బాప్తిజము చిన్న బిడ్డలకి ఇస్తారు. కొన్ని సంఘాలలో కేవలము రక్షణ అనుభవం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి, ఇదే వాక్యానుసారము అని బోధిస్తారు. కొన్ని సంఘాలు బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందాలి అని అంటే, కొన్ని సంఘాలు యేసు నామంలో మాత్రమే పొందాలి అని అంటారు. కొన్ని సంఘాలలో బాప్తిస్మము ఎవరైనా ఇవ్వచ్చు అని బోధిస్తే, కొన్ని సంఘాలు కేవలము అభిషేకం పొందిన దైవజనుడు చేత మాత్రమే బాప్తిజం పొందాలి, అప్పుడే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది అని బోధిస్తారు. ఇక విశ్వాసులు అభిషేకం పొందిన దైవజనులని పేరు మోస వంటి దైవజనుల వద్దకు వెళ్ళి వారి చేత బాప్తిజము పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాలు బాప్తిజం తీసుకునేటప్పుడు నీటిలో 3 సార్లు మునగాలి అంటారు. అయితే కొన్ని సంఘాలు వారి విశ్వాసుల్ని నీటిలో ఒకసారే ముంచుతారు. కొన్ని సంఘాలు బాప్తిజం తీసుకుంటూనే ప్రభు బల్లో పాలు పొందాలి అంటారు. మరికొన్ని సంఘాలు ప్రభు బల్లో పాలు పొందటానికి బాప్తిజము ఆవశ్యకత కాదు అని బోధిస్తారు. కొన్ని సంఘాలు బాప్తిజము పారే నీటిలోనే ఇవ్వాలి అని బోధిస్తారు. కొన్ని సంఘాలు బాప్తిజం ట్యాంకులో చిన్న కొలంలో ఇచ్చినా చెల్లుతుంది అని బోధిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ డినామినేషన్ సంఘాలన్నీ కూడా తాము ఫాలో అవుతున్నదే రైట్ డాక్ట్రిన్, ఇతరులది తప్పు అని బోధిస్తూ ఉంటారు. బాప్తిజమాల మీద భిన్నమైన బోధలు, భిన్నమైనటువంటి టీచింగ్స్, ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్లో కూడా చూసినప్పుడు చాలా ప్రసంగాలు ఉన్నాయి. అయితే ఒక విశ్వాసి ఇన్ని భిన్నమైన బోధలు వినిన తర్వాత పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోతున్నాడు. ఏది సరైనటువంటి బోధ, ఏది తప్పైనటువంటి బోధ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్లాస్ మీరు పూర్తిగా విన్నాక ఈ సబ్జెక్ట్ మీద మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అయితే మన క్లాస్ని ప్రారంభించుకునే కంటే ముందుగా కొన్ని ముఖ్యమైనటువంటి గమనికలు ఉన్నాయి. ఈ క్లాస్ మీరు కొంచెమే విని ఆపేస్తే సబ్జెక్ట్ని అపార్థము చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వింటే క్లాస్ని పూర్తిగా విని విశ్లేషించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ బిజీగా ఉన్నట్లయితే మీ ఫ్రీ టైంలోనే ఇక బ్యాప్టిజం క్లాస్ని పూర్తిగా వినాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే బాప్టిజం అనేది ఒక సుదీర్ఘమైనటువంటి సబ్జెక్ట్. సో ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా ఒక్క వీడియోలో చెప్పడం సాధ్యపడదు. కాబట్టి దీనికి అనుసంధానంగా మరికొన్ని వీడియోస్ నేను చేస్తాను. సో కాబట్టి ఒక వీడియోనే వినేసి ఆపేయకుండా దీని కంటిన్యూషన్ వీడియోస్ను కూడా మీరు వాచ్ చేస్తే అప్పుడు బాప్టిజం మీద దేవుని సంకల్పం అంతయు మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే బాప్టిజం మీద మీకు చాలా డౌట్స్ వస్తాయి, ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే ఈ బాప్టిజం మీద ఇటువంటి బోధ మీరు ఎప్పుడు కూడా విని ఉండరు. సో చాలా సందేహాలు వస్తాయి. అయితే అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము. అలాగే ఈ వీడియో కింద కూడా మీ ప్రశ్నలు ఏదైనా ఉన్నట్లయితే పోస్ట్ చేయండి, అండ్ తప్పకుండా వాటికి నేను జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఫేస్బుక్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాము. సో ఆ లింక్ కూడా మీకు కింద నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి. అక్కడ విశ్వాసం అయ్యేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా నేను అక్కడ జవాబిస్తున్నాను. అండ్ మీరు అడగబోయేటువంటి ప్రశ్నకు నేను ఆల్రెడీ జవాబిస్తే మీకు ఆల్రెడీ ఆన్సర్ అక్కడ మీకు దొరికిపోతుంది. ఓకే, సో చివరిగా మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ పూర్తిగా విని సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే, దీనికరంగా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. అండ్ నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఓకే, సో వితౌట్ ఎ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. బాప్తిజము అనగానే అందరికి వెంటనే ఫ్లాష్ అయ్యేది నీటి బాప్తిజమే. అందుకే వారు బైబిల్లో ఎక్కడ బాప్తిజమము అనే పదము కనిపించినా అది నీటి బాప్తిజంగానే భావిస్తుంటారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో పలు విధములైన బాప్తిజమాలు ఉన్నాయి. దెర్ ఆర్ డిస్టింక్ట్ బాప్టిజమ్స్ ఇన్ ద బైబిల్. ఓకే, మీరు హీబ్రూ 9వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే నానా విధములైన ప్రక్షాళనముతో అన్నటువంటి పదం చూస్తారు. నానా విధములైన ప్రక్షాళనము అనే మాటకు మీరు ఆ ఫుట్ నోట్లో గమనించండి, బాప్తిస్మములతో అని కనిపిస్తుంది. సో నానా విధమైనటువంటి బాప్తిస్మాలు ఉన్నాయి బైబిల్లో. వాస్తవానికి చెప్పాలంటే 12 రకాలైన
12 డిస్టింక్ట్ బ్యాప్టిజమ్స్. అయితే 12 బ్యాప్టిజమాల గురించి ఈరోజు మనం స్టడీ చేయం కానీ వాటిలో ప్రధానమైనటువంటి వాటి మీదనే మనం ఫోకస్ ఉంచబోతున్నాం. ఒకవేళ 12 డిస్టింక్ట్ బ్యాప్టిజమ్స్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆ ఫైల్ మీకు షేర్ చేస్తాను, మీ పర్సనల్ స్టడీకి మీకు యూజ్ అవుతుంది. సో దెర్ ఆర్ మెనీ బ్యాప్టిజమ్స్ ఇన్ ద బైబిల్. అందులో నీటి బాప్తిజము ఒకటి. అంటే నీటితో నిమిత్తము లేని బాప్తిజమాలు కూడా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. బైబిల్లో మొదట బాప్తిజం ఎవరు పొందారో చూద్దాం. మొదటి 10వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రములోను బాప్తిజం పొందిరి. బైబిల్లో మొదట బాప్తిజం పొందినది ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలే. ఎప్పుడు అంటే వారు ఎర్ర సముద్రము దాటి వెళ్తూ ఉన్నప్పుడు. మరి వారు ఎర్ర సముద్రము దాటుతున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం యొక్క నీటి చేత వీళ్ళు తడిచారా అంటే లేదు. ఇట్ ఈస్ అ డ్రై బ్యాప్టిజం. మరి పాస్టర్ గారు ఇక్కడ రాయబలేదు కదా, వారు నీటితో తడిచారో లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, నిర్గమకాండం 14వ అధ్యాయము 22-28 వచనాలు చూడండి. అక్కడ రాయబడి ఉంది, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్య ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడ వలె ఉండెను. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా నీటి చేత తడవలేదు, నీటిలో మునగలేదు. వాస్తవానికి నీటిలో మునిగింది ఎవరు అంటే ఫరో ఒక సైన్యమే. నీటిలో మునగడం ద్వారా ఏమైంది? రక్షించబడ్డారట? రక్షించబడలే, వాళ్ళు చచ్చిపోయారు. వారిలో ఒక్కడేనూ కూడా మిగిలి ఉండలేదు. కాబట్టి ఈ మొదటి 10వ అధ్యాయంలో ఈ ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రజలు పొందినది నీటి బాప్తిజమా అంటే కాదు, ఇట్స్ ఎ డ్రై బ్యాప్టిజం. చాలా మంది బ్యాప్టిజం క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఈ వచనాన్ని చూపిస్తూ ఎదుగు వాళ్ళు పొందారు కాబట్టి మనం కూడా ఆ విధంగా బ్యాప్టిజం తీసుకుంటున్నాము అని. ఇజ్రాయేల్ ప్రజలు పొందినది నీటి బాప్తిజమం కాదు అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా ఉంటుంది. అయితే వారు ఈ బాప్తిజము ఎందుకు పొందారు? దే ఐడెంటిఫైడ్ విత్ మోసెస్. మోసే మా నాయకుడు, ఆయన మేము అనుసరిస్తున్నాము, ఆయన ద్వారా మాకు విడుదల, ఆయన ద్వారా మాకు వాగ్దాన దేశం అనేది లభిస్తుంది అని మోషేని నమ్మి మోషేని అనుసరిస్తున్నారు. సో ఇట్ ఈస్ దేర్ ఐడెంటిఫికేషన్ విత్ మోసెస్. ఓకే, ఇంకొక బాప్తిజమాన్ని మీకు చూపిస్తారు. లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. ప్రభు అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిజమం ఉన్నది. అంటే యేసు ప్రభు ఆల్రెడీగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిజం పొందాడు కదా. మరి ఈ బాప్తిజం ఏంటి? ఇది నీటి బాప్తిజమా అంటే కాదు. ఈ బాప్తిజమం ఏంటి? మరణం అటువంటి బాప్తిజమం. అందుకే ప్రభు అంటాడు, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. సో ఇది కూడా బాప్తిజమే కదా. అంటే బైబిల్లో బాప్తిజం అనేటువంటి పదము కనిపిస్తే ప్రతిసారి అది నీటి బాప్తిజమం అని కాదు. అందుకే కాంటెక్స్ట్ చూడాలి. కాంటెక్స్ట్ చూస్తేనే లేఖనాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఫైన్. బైబిల్లో ప్రధానంగా 2 రకములైన బాప్తిజమాలు ఉన్నాయి. ఒకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ద ప్రొఫెసీ, రెండవది బ్యాప్టిజం అకార్డింగ్ టు ద మిస్టరీ. ప్రవచనానుసారమైనటువంటి బాప్తిజం ఉంది, అది రాజ్య సువార్తకు సంబంధించినది. రెండవది మర్మానుసారమైనటువంటి బాప్తిజమము, ఇది కృపా సంఘానికి సంబంధించింది. సో ఈ 2 బాప్తిజమాలు ఒకటి కాదు, ఈ 2 ప్రోగ్రామ్స్ ఒకటి కాదు. ఈ 2 ప్రోగ్రామ్స్ మధ్య ఒక డిఫరెన్స్ తెలియాలి. ఈ 2 బాప్తిజమాల మధ్య వ్యత్యాసము తెలియాలి. ఈ 2 కలిపితే విశ్వాసి గందరగోళానికి గురవుతారు. అందుకే మనము ఈ యొక్క 2 బ్యాప్టిజమ్స్ ని మనం కరెక్ట్ గా డివైడ్ చేసి, ఈ బాప్తిజము రాజ్య సువార్తకు సంబంధించిందా లేదా చదవబడుతున్నటువంటి ఆ బాప్తిజమము కృపా సువార్తకు సంబంధించిందా అనేది మనం డిఫరెన్స్ చేయాలి. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రైట్లీ డివైడ్ ద స్క్రిప్చర్స్. అందుకే పౌలు తిమోతికి అంటున్నాడు, ఏమని? తిమోతి, సత్యవాక్యమును సరిగా విభజించు అనిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. సత్యవాక్యాన్ని ఏం చేయమంటున్నాడు? సరిగా విభజించాలి. ఎందుకు పౌలు తిమోతికి సత్యవాక్యాన్ని సరిగా విభజించమంటున్నాడు అంటే, బైబిల్లో ఉన్నదంతయు సత్యమే. అయితే బైబిల్లో ఉన్నదంతయు కూడా కేవలం ఇజ్రాయెల్కి ఇవ్వబడిన సత్యం మాత్రమే కాదు, అందులో బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడిన సత్యం కూడా ఉంది. కాబట్టి సత్యాన్ని మనం డివైడ్ చేయాలి అంటే సత్యమంతా తీసుకొని అందులో ఏది ఇజ్రాయెల్ సత్యమో, ఏది బాడీ ఆఫ్ క్రైస్ట్ సత్యమో దాన్ని డివైడ్ చేయాలి. అర్థమైందా? కాబట్టి మనము డివైడ్ చేయకోకుండా మనము బోధిస్తే వీఆర్ నాట్ ప్రీచింగ్ ద సౌండ్ డాక్ట్రిన్. సో సత్యవాక్యం సరిగా విభజించుట అంటే ఏంటో ఆల్రెడీగా మనం ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసాము. ఒకవేళ ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఈ యొక్క టీచింగ్ సిరీస్ యొక్క లింక్ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి వాటిని మీరు ఫాలో అయినట్లయితే ఈ వీడియో కంటిన్యూషన్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో బ్యాప్టిజం మనం ఏం చేయబోతున్నాము? సరిగా విభజించి
ఏ ప్రోగ్రామ్కి ఏ బాప్తిజమో మనము చూడబోతున్నాం. మరి వీటిలో ఏది ఫాలో అవ్వాలి అని అంటే, పౌలు అంటున్నాడు, సమస్తమును పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి. సో రెండు చూద్దాం, రెండింటినీ పరీక్ష చేద్దాం. ఏది మేలైనదో దాన్ని మనము అనుసరించాలని పౌలు చెప్పాడు కదా. సో దాన్ని మనం మొదట ప్రవచనానుసారటువంటి బాప్తిజమాన్ని పరిశీలన చేద్దాం. ఆ తర్వాత మర్మానుసారమైనటువంటి బాప్తిజమాన్ని చూద్దాం. ఈ ప్రవచనానుసారటువంటి బాప్తిజమాన్ని నేను ఎందుకు అంటున్నానంటే, దీని గురించి ముందుగానే ప్రవచించబడింది. ఆ ప్రవచనానుసారంగానే కొన్ని కార్యాలు, కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో ఈ యొక్క బాప్తిజం ఏంటంటే రాజ్య సువార్తకు సంబంధించినది. ఎందుకంటే రాజ్య సువార్తలో ప్రతి ఒక్కటి ప్రవచనానుసారంగానే సాగుతున్నాయి. ఈ యొక్క రాజ్య సువార్తలో బాప్తిస్మాలు ప్రధానంగా 3 ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో యోహాను అంటున్నాడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజమం ఇచ్చును. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు, నేను మీకు నీటితో బాప్తిజం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చేటువంటి ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు, అలాగే అగ్నితో కూడా ఇస్తాడు అని చెప్తున్నాడు. అంటే మొత్తం 3 బాప్తిజమాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. అయితే రాజసువార్తలో 3 బాప్తిజమాలు ఎందుకు ఉన్నాయి? నీటి బాప్తిజం ఎందుకు, పరిశుద్ధాత్మ బాప్తిజమం ఎందుకు, అలాగే అగ్ని బాప్తిజమం ఎందుకు? ఈ 3 ఎందుకు ఉన్నాయి? ఒకటి సరిపోదా? ఎందుకు 2 కావాలి? లేదా ఎందుకు 3 కావాలి? 3 ఎందుకు ఉన్నాయి? ఇవి మనము క్లియర్గా ఈ బాప్తిజమం అటువంటి సబ్జెక్ట్లో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ 3 బాప్తిజమాలు ఒక వీడియోలోనే కవర్ చేయడం అనేది సాధ్యపడదు, వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో నీటి బాప్తిజం మీద ఫోకస్ చేద్దాం. అంటే ఎందుకు నీటి బాప్తిజం అనేది ఉంది, యూదులు ఎందుకు తీసుకోవాలి, ఇది ఎందుకు దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడో దాన్ని మనము పరిశీలన చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము పరిశుద్ధాత్మ బాప్తిజం అని గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అగ్ని బాప్తిజం గురించి కూడా మనం తెలుసుకుందాం. రైట్, సో నీటి బాప్తిజం అని చూద్దాం. నీటి బాప్తిజము ఎవరికి సంబంధించింది అంటే రాజ్య సువార్త కింద ఉన్న వారికి సంబంధించిందండి. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాల్లో యోహాను ప్రకటిస్తున్నాడు, ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటిస్తున్నాడు. 11వ వచనంలో మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను అంటున్నాడు. అంటే పరలోక రాజ్యము నీటి బాప్తిజము మధ్య ఒక కనెక్షన్ ని మీరు గమనించారు. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోకము కాదు, పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. సో నీటి బాప్తిజము తీసుకుంటేనే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. పరలోక రాజ్యము అంటే ఏంటి? దేవుడు భూమి మీద స్థాపించినటువంటి 1000 ఏళ్ల పాలనే పరలోక రాజ్యము అని పిలువబడుతుంది. ఓకే, ఇక్కడ పరలోక రాజ్యానికి నీటి బాప్తిజమానికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ మీరు గమనించాలి. అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే నీటి బాప్తిజము పొందాలి. పరలోకానికి వెళ్ళడానికి కాదండి, పరలోక రాజ్యానికి ప్రవేశించాలి. అంటే అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది కదా. సో సంఘం ఎత్తబడినాక 7 శ్రమలు అయినాకనే యేసుప్రభువు వారి యొక్క రాజ్య స్థాపన. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈ నీటి బాప్టిజం అనేది అత్యవసరం. అయితే ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ నీటి బాప్తిజం? యోహాను యూదులకు ఎందుకు ఇస్తున్నాడు ఈ నీటి బాప్తిజం అంటే, యూదులందరూ కూడా అపవిత్రతా స్థితిలో లేదా అవిధేయతా స్థితిలో ఉన్నారు. సో యూదులందరూ కూడా దేవుని మార్గాన్ని వదిలిపెట్టి అవిధేయతా స్థితిలో పడిపోయారు, తప్పిపోయారు, మార్గము తప్పిపోయారు. 400 సంవత్సరాలు మానవుడు దేవుడితో సంబంధాన్ని కోల్పోయాడు. దాన్ని చీకటి కాలం అంటారు. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు మధ్య ఉన్నటువంటి ఆ 400 years గ్యాప్ నే డార్క్ పీరియడ్ అంటారు, చీకటి కాలం అంటారు. మ్యాన్ లాస్ట్ హిస్ కనెక్షన్ విత్ గాడ్. సో ఆ 400 సంవత్సరాలు ఒక ప్రవచనమైనను, దర్శనమైనను ఏవి కూడా మనకి ఆ 400 years పీరియడ్ లో కనిపించదు. సో వారంతా కంప్లీట్ గా అవిధేయతా స్థితిలో ఉన్నారు, అన్క్లీన్ గా ఉన్నారు. మరి ఇలాంటి వారికి రాజ్యం ఇవ్వడం సాధ్యపడుతుందా అంటే సాధ్యపడుతుంది. సో వాళ్ళు రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొదట వాళ్ళు పవిత్రులుగా మార్చబడాలి, వాళ్ళ అపవిత్రతా స్థితిని పోగొట్టుకోవాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, ప్రభు వైపు తిరగాలి. మేము తప్పు చేశామని వాళ్ళు తప్పిపోయిన మార్గం నుంచి మనసు మార్చుకొని తిరిగి దేవుని వద్దకు రావాలి. అప్పుడు దేవుడు వాళ్ళు శుద్ధులుగా చేస్తారు. దేవుడు వారికి రాజ్యాన్ని ఇచ్చే కంటే ముందుగా వారిని శుద్ధులుగా చేస్తారని దేవుడు ముందుగానే ప్రవచించారు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చూడాలి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును,
మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రంతయు నేను తీసివేస్తా. అంటే వాళ్ళ అపవిత్రంతా కూడా తీసివేయబడింది. ఎలాగ చెప్పండి? దేవుడు వారి మీద శుద్ధ జలములు చల్లుతాడు. సో ఈ జీవిష్ కల్చర్లో శుద్ధీకరణ ఆచారాలు చాలా ఉన్నాయండి. వివిధ ప్రజలకు, వివిధ సందర్భాల్లో, వివిధ వస్తువులకు వివిధటువంటి శుద్ధీకరణ ఆచారాలు ఉన్నాయి. అందులో ఒక ఆచారం ఏమంటే మనుషులు శుద్ధి చేయుట. యూదుల ఒక ధర్మశాస్త్రములో శుద్ధీకరణ ఆచారాలు చాలా ఉన్నాయండి. ఉదాహరణకి ప్రత్యక్ష గుడారంలో వస్తువుల్ని కూడా ఏ విధంగా శుద్ధీకరించాలి, ఓకే, పలానా వ్యక్తులను ఏ విధంగా, ఒకవేళ కుష్ఠరోగి అయితే ఆ వ్యక్తిని ఏ విధంగా శుద్ధీకరించాలి, ఇలాగా దే హ్యావ్ లాట్ ఆఫ్ రిచువల్స్ రిగార్డింగ్ ద క్లెన్జింగ్ ప్రాసెస్. అందులో ఒక భాగంగా మనుషులు ఏ విధంగా శుద్ధి చేయాలి. ఓకే, సో మనుషులు శుద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా దేవుడు యోహాను ఎన్నుకున్నాడు. సో యోహాన్ని దేవుడు ప్రభుకి దూతగా పంపిస్తున్నాడు. ఆ విషయం దేవుడు ముందుగానే ప్రవచనంలో చెప్పాడు. మలాకి 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు కంటే ముందు ఒక దూత వస్తాడు. సో ప్రభు అంటే ఎవరు? రాజు. సో రాజు కంటే ముందు ఎవరు రావాలి? ఒక దూత రావాలి. సో ఆ దూత ఎవరో కాదు, బాప్తిసం ఇచ్చినటువంటి యోహానే. మరి ఆ యోహాను వచ్చి ప్రజలు సిద్ధం చేస్తున్నాడు. ఏ విధంగా రాజ్యం వస్తుంది, మీరు మారండి, రాజ్యం వస్తుంది, మీరు మారుమనస్సు పొందండి అని ప్రకటన చేస్తూ ఉన్నాడు. సో యోహాను ప్రకటించినటువంటి ఆ సువార్త, రాజ్య సువార్త ఏంటి అంటే మారు మనస్సు విషయమైన బాప్తిస్మము. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు రాయబడింది, మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. సో ఎవరైతే రాజ్యం కోసం సిద్ధంగా ఉంటారో, వారు ఎవరైతే మార్మనస్సు పొందుతారో, ఆ రాజ్యము కావాలని కోరుకుంటారో, వారందరికీ వచ్చి బాప్తిజము పొందడం ద్వారా వారు తమకున్నటువంటి అపవిత్రతంతా కూడా పోగొట్టుకుంటారు. తమకున్నటువంటి పాపాలన్నీ కూడా కడిగి వేసుకుంటారు. వాళ్ళు చెప్తున్నారు, ఎస్ మేము మెస్సయ్య మేము నమ్ముతున్నాము, ఆ రాజ్యము కావాలి అని ఆ విశ్వాసాన్ని బాప్తిజము ద్వారా వారు వెల్లడి చేస్తారు. సో యోహాను అందరికీ బాప్తిజమాలు అయితే ఇస్తున్నాడు, కానీ యేసు పేరిట బాప్తిజం ఇవ్వలేదండి. యోహాను బాప్తిజం ఇస్తున్నప్పుడు యేసే మెస్సయ్య అటువంటి అవగాహన యోహానికి లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 32-34 వచనం చూసినట్లయితే యోహాను అంటున్నాడు, నేను ఆయన్ను ఎరగనైతిని, కానీ నీళ్ళలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పాను. అంటే అందరికి బాప్తిజం యోహానికి క్లూ లేదు, యేసే మెస్సయ్య అని క్లూ లేదు. సో యేసు ప్రభువారు వచ్చి బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వస్తాడో అప్పుడు యోహానికి కన్ఫర్మేషన్ అవుతుంది, ఎస్ యేసే మెస్సయ్య, ఆయనే రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు, ఆయనే రాజు అని యేసు ప్రభువుని గుర్తిస్తాడు. అందుకే 33వ వచనంలో యోహాను అంటాడు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని. ఏ విధంగా తెలుసుకున్నాడు? ఎస్, పైనుండి ఒక స్వరం వినపడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసు ప్రభు మీద దిగి వచ్చాడు. అది చూసిన తర్వాత తెలుసుకున్నాడు. అప్పుడు యోహాను యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అర్థమైందా? సో అంతకుముందు యోహాను ఊరికే బాప్తిస్మం ఇస్తున్నాడు, కానీ యేసు నామములో ఇవ్వలేదు. అటు తర్వాత పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అంటే, ఆ తర్వాత యేసు మెస్సయ్య అని తెలిసారు కాబట్టి ఆ తర్వాత అందరూ కూడా యేసు నామంలో బాప్తిజం పొందుతున్నారు. అది కాదు. సో నీటి బాప్తిజం ఎందుకు చెప్పండి? సో ఇట్స్ ఎ క్లెన్జింగ్ ప్రాసెస్. వాళ్ళ పాపాలు కడిగి వేసుకొని ప్రవైపు తిరగడానికి అది నీటి బాప్తిజం. నెంబర్ 1. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి ఉద్దేశం చెప్పబోతున్నాను, చాలా శ్రద్ధగా విను. లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు చూసినట్లయితే ప్రజలందరూ కూడా, అంటే సుంకర్లు, పాపులు, వీళ్ళందరూ కూడా వచ్చి నమ్మి విశ్వసించారు, బాప్తిజం పొంది దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు. వారిని లిటిల్ ఫ్లాక్ అని మనం పిలుస్తున్నాం. ఆల్రెడీగా దాని గురించి నేను ఒక వీడియో చేశాను, సంఘం అటువంటి ఒక వీడియో, దాన్ని మీరు వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అయితే సామాన్యులు బాప్తిజం తీసుకున్న 30వ వచనంలో పరిసయ్యులు, ధర్మశాస్త్రులు మాత్రము అతని చేత బాప్తిజం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించారు. దేవుని సంకల్పం, ఒక వ్యక్తి బాప్తిజము పొందకపోవడము దేవుని సంకల్పం నిరాకరించడము. అంటే ఎవరి పట్ల? యూదుల పట్ల దేవుని సంకల్పం. ఇంతకీ యూదుల పట్ల దేవుని సంకల్పం ఏంటి అని అంటే, వీళ్ళందరూ తమ పాపాలు కడిగి వేసుకోవడం మాత్రమే కాదు, నమ్మి బాప్తిజం పొంది తాము శుద్ధులుగా చేసుకున్న వాళ్ళందరూ కూడా దేవుడు స్థాపించనై ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఈ యూదులందరూ కూడా యాజకులుగా ఉండాలి అనేది సంకల్పం. నేను రిపీట్ చేస్తున్నాను.
దేవుడు స్థాపించినటువంటి ఆ 1000 ఏళ్ల పాలలో ఆయన రాజ్యంలో యూదులు అందరూ క్రీస్తుకు యాజకులుగా ఉండాలి అనేది దేవుని సంకల్పం. అయితే మొదట దేవుడు యాజకుడిగా ఉండడానికి లేవీయులు ఎన్నుకున్నప్పటికీ బట్ ఆయన ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే యూదులందరూ కూడా యాజకులుగా ఉండాలి. చూడండి, దేవుడు లేవీయుల్ని యాజకులుగా ఎప్పుడు ఎన్నుకున్నాడు? బైబిల్లో నిర్గమకాండం 32వ అధ్యాయం చూస్తే అక్కడ మరి ప్రజలందరూ కూడా పోతపోసమంటే విగ్రహం చేసుకొని పాపం చేసినప్పుడు మోషే కోపం వస్తుంది. మోషే పిలుపునిస్తాడు. ఎవరు ప్రభు వైపు ఉంటారో రండి అన్నప్పుడు లేవీ గోత్రికులు మాత్రమే ఒక అడుగు ముందుకేసి ప్రభు కోసం నిలబడ్డారు. అంటే అంతవరకు అందరూ కూడా కామన్ గానే ఉన్నారు. అయితే పిలిపించినప్పుడు లేవీ గోత్రికులు మాత్రమే ఒక అడుగు ముందుకేశారు. అందుకే దేవుడు అంటాడు కదా, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12-13లో, నేను ఇజ్రాయెల్ నుండి లేవీయుల్ని నా వశము చేసుకొని ఉన్నాను, వారు నా వాళ్ళు. సో దేవుడు వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయన ఒరిజినల్ ప్లాన్ ఏంటి చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయం, మనం 32వ అధ్యాయంలో ఉన్నాము. కాస్త మనం ముందుకెళ్ళి 19వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదును. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యము. ఎలా రాజ్యం ఇది? ఇది మామూలు రాజ్యముగా ఉండరు, యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉంటారు. సో మీరందరూ కూడా యాజక రూపముగా, మీరందరూ కూడా యాజకులుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు. సో గాడ్స్ ఒరిజినల్ ప్లాన్ ఏమంటే ఇశ్రాయేల్ అందరూ కూడా యాజకులుగా ఉండాలి. కండిషన్ ఏంటి? నా మాట శ్రద్ధగా వినాలి, నా నిబంధన, నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు ఫాలో అవుతే అప్పుడు దెన్ యుల్ బికమ్ ఏ ప్రీస్ట్. కానీ ఏమైపోయింది? వాళ్ళు ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత అనుసరిస్తున్నారంటే వాళ్ళు మీరుతున్నారు. దే కెనాట్ కీప్ ద లా. ఫలితంగా ఏమైపోయింది? వాళ్ళు దోషులుగా నిలబడుతున్నారు. ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా. అందుకే భక్తులు అంటారు కదా, మరి ఏ నరుడు నీ దృష్టిలో నీతిమంతుడుగా ఉండలేడయ్యా. సో సంహో వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని నిలబెట్టుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారు. బట్ గాడ్స్ ప్లాన్ ఏంటి? దే హ్యావ్ టు బి ఏ ప్రీస్ట్ ఇన్ హిస్ కింగ్డమ్. అందుకే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుడు తన సంకల్పాన్ని ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమని? మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఎవరిని ఉద్దేశిస్తూ? కేవలం లేవీని ఉద్దేశిస్తూనే అంటున్నాడా? కాదు, ఆయన అందరిని ఉద్దేశిస్తూ అంటున్నాడు. వారు మా దేవుని పరిచారకులని. మనుషులు మిమ్మల్ని గురించి చెప్తారు, 1000 ఏళ్ల పాలలో ప్రజలందరూ చెప్తారు, మీరు దేవుని పరిచారకులు, మీరు దేవుని యాజకులు. ఓకే. కాకపోతే యోహాను బాప్తిజం పెట్టిన టైంలో, యేసు దినాల్లో యూదులు ఎలా ఉన్నారు? అపవిత్రతా స్థితిలో ఉన్నారు. సో అపవిత్రతా స్థితిలో వాళ్ళు యాజకులుగా ఉండలేరు కదా. సో ఒక వ్యక్తి యాజకులుగా ఉండాలి అంటే లేవియ కాండంలో లేవీయులకి చాలా రూల్స్ ఉన్నాయండి. ఒక యాజకుడు యాజకుడుగా ఉండాలంటే దే హ్యావ్ టు గో త్రూ సమ్ రిచువల్ ప్రాసెస్. అందులో నంబర్ 1 ఏంటంటే యాజకుని, అంటే దేవుని సేవ చేయాలనుకుంటున్నటువంటి యాజకుని నీళ్ళతో స్నానం చేయించాలి. నిర్గమకాండం 40వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరి నీ అహరోనును అతని కుమారును ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్ళతో స్నానం చేయించి. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పండి? నీళ్ళతో స్నానం చేయాలి. అంటే వాళ్ళు స్నానం చేసే రాదా అంటే అది మామూలు స్నానం కాదు. దిస్ ఇస్ అ రిచువల్ క్లెన్జింగ్. ఓకే. సో ఇలా స్నానము చేయడం ద్వారా తాము ప్రత్యేకపరుచుకుంటున్నారు. అటువలే సువార్తలో కూడా ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళందరూ కూడా అపవిత్రులుగానే ఉన్నారు. అపవిత్రతా స్థితిలోనే వాళ్ళు యాజకులుగా నిలబడగలుగుతారంటే నిలబడు. ప్రభు అంటాడు, లేవీయులకి ఒక క్రమం ఉంది, యాజకులకు క్రమం ఉంది, ఆ క్రమం గుండా వీళ్ళు కూడా ఫాలో అవ్వాల్సిందే. అందుకే యోహాను పిలిపిస్తే యోర్దానులో చాలా మంది వచ్చి అతని చేత బాప్తిజం పొందారు. సో చెప్పండి, యూదులు బాప్తిజం ఎందుకు పొందారు అంటే వాళ్ళు దేవునికి యాజకులుగా ఉండడానికి. ఒకటి, తమ పాపాలు కడిగి వేసుకోవడానికి. రెండవది, దేవుని రాజ్యములో భాగముగా ఉండడానికి. మూడవది ఏంటంటే ఆ రాజ్యంలో వీళ్ళు యాజకులుగా నిలబడ్డారు. ప్రైజ్ గాడ్. కాబట్టి ఆయన రాజ్యంలో యాజకులుగా ఉండుటకు ఇష్టపడిన వాళ్ళందరూ కూడా యోహాను చేత బాప్తిజం పొందారు. అలా పొందిన వాళ్ళే సువార్తలో మనము చిన్న మంద అని చూస్తున్నాం. ఈ చిన్న మంద ఎవరు అంటే యేసు అందరూ వెంబడిస్తున్నారంటే కాదు, కొందరే వెంబడిస్తున్నారు. ఆయన మెస్సయ్యగా గుర్తించి ఆయన వెంబడించినటువంటి అతి కొద్ది కొంపే చిన్న మంద. సువార్తలో వాళ్ళే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు కింగ్డమ్ చర్చ్గా మారుతారు. ఇంకా చాలా మంది వచ్చి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళందరూ మారినాక దేవుడు అనుదినము వారిని చేర్చుచుండెను అని చెబుతున్నాం. సో యాక్ట్స్ 2nd చాప్టర్లో చర్చ్ స్టార్ట్ అవ్వలేదండి. ఉన్న సంఘంలోకే దేవుడు ఆత్మను జాయిన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న చర్చ్ ఏంటిది? గ్రేట్ చర్చ్ అంటే కాదు, కింగ్డమ్ చర్చ్.
ఓకే. సో ఆ కింగ్డమ్ చర్చిలో అంతా కూడా ఎవరున్నారు? నీటి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఒక్క గుంపుకే పేతురు అపోస్తులుగా ఉన్నారు. గలతీ 2వ అధ్యాయం 8-9 ప్రకారంగా అపోస్తుల మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సున్నతి గల వారికి కొందరు అపోస్తులు, సున్నతి లేని వారికి అపోస్తులు. సో ఇక్కడ కింగ్డమ్ చర్చ్‌కి, లిటిల్ ఫ్లాక్‌కి ఎవరు అపోస్తులుడు అంటే పేతురు. సో ఆ పేతురు రాస్తున్నాడు తన ఆడియన్స్‌కి ఏమని? ఆ! మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. సో పేతురు తన ఆడియన్స్ కి చెప్తున్నాడు, దేవుడు మనల్ని అద్భుతంగా పిలిచాడు. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాము, మనం ఒకప్పుడు అవిధేయతా స్థితిలో ఉన్నాము. అలాంటి మనల్ని దేవుడు తన రాజ్యానికి పిలిపి ఇవ్వడము ద్వారా తన వెల్లోకి దేవుడు నడిపించాడు. నడిపించడం మాత్రమే కాదు, ఆయన మనల్ని యాజకులుగా చేశాడు. ప్రైజ్ గాడ్. ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురు యూదులతో మాట్లాడుతున్నాడు, రక్షించబడిన యూదులతో. హీఈస్ నాట్ స్పీకింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సున్నతి లేని వారికి ఎవరు అపోస్తలుడు? పౌలు కదా. మన పౌలు తన పత్రికల్లో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉద్దేశిస్తూ మీరు యాజకులు అని చెప్పాడా? చెప్పలేదు. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఎవరు కూడా యాజకులు కారండి. వీఆర్ నాట్ ప్రీస్ట్. ఎందుకంటే ఇక గ్రేస్ పీరియడ్ లో టెంపుల్ లేదు కదా, ఆలయం లేదు. ఆలయం లేదు, యాజకులు లేరు. అసలు మరి యాజకులుగా దేవుడు మనం పిలవలే. యాజకులుగా పిలిచింది ఎవరిని? ఇదిగో ఆ యూదుల్ని. పేతురు వాళ్ళ ఆడియన్స్ తో మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకు చెప్పబడినటువంటి మాటల్ని మనకు అప్లై చేస్తూ, ఓ నేను కూడా రాజుని, నేను కూడా యాజకుని. నువ్వు యాజకుడు అయితే నువ్వు ఆలయం ఎక్కడ? యాజకుడు అయితే ఎక్కడ సేవ చేస్తున్నావు? యాజకుడు అంటే చాలా మంది దృష్టిలో పాస్టర్ మాత్రమే. ఇక్కడ యాజకులు కేవలం లేవీలు మాత్రమేనా? అందరూనా? ఎవ్రీవన్. సో కాబట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాజకులు ఎవరు అంటే పేతురు ప్రకారంగా ఈజ్ ఓన్లీ జ్యూస్. లేదండి మనము ఆత్మ సంబంధమైన యాజకులమండి. ఆత్మ సంబంధమైన యాజకులు. పేతురు అక్కడ స్పిరిచువలైజ్ చేసి చెప్తున్నాడా? లిటరల్ గా నిజంగా చెప్తున్నాడా అంటే నిజంగా చెప్తున్నాడు. వి ఆర్ నాట్ స్పిరిచువల్ ప్రీస్ట్. అండ్ మోర్ ఓవర్ ఈ దినాల్లో పాస్టర్లు కూడా యాజకులుగా చాలా మంది చూస్తుంటారు. యాజకులు వేరు, కాపరులు వేరు. సో ఈ దినాల్లో దేర్ ఇస్ నో ప్రీస్ట్, ఓన్లీ పాస్టర్స్ మాత్రమే. సో ఆల్రెడీగా పేతురు మీద ఆల్రెడీగా వీడియో చేశాను. ఓకే. సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఆ వీడియో మొత్తం చూడండి. ఆ పేతురు పత్రిక మీద చాలా ఇన్ డెప్త్ స్టడీ చేసాము. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పత్రిక బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు కానీ మీకు అర్థమైంది. ఇకపోతే యోహాను కూడా రాస్తున్నాడు తన పత్రికల్లో. ఎందుకంటే యోహాను కూడా సున్నతి గల వారికి అపోస్తలుడు కదా. యోహాను ఏమంటున్నాడు చూడండి, ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రకటన 5:10లో మళ్ళా యోహాను రాస్తున్నాడు, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. యాజకులుగా చేసితివి. ఆ తద్వారా ఏమైంది? గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతారు. సో యాజకులుగా చేయబడిన వారు ఏం చేస్తారని చెప్పండి? వారు భూలోకాన్ని వెళ్తారు. 1000 ఏళ్ల పాలలో వాళ్ళు క్రీస్తుతో పాటు వాళ్ళు భూమిని వెళ్తారు. భూమిని ఏలుటటువంటి వాగ్దానం వాళ్ళకి ఇవ్వబడింది. బాడీ ఆఫ్ క్రైస్ట్‌కి ఇవ్వబడలేదు. పౌలు పత్రికలో ఎక్కడైనా కానీ పౌలు మనం ఈ భూమిని ఏలబోతున్నాం ఒకానొక దినమున అని చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ నీకి దేవుడు ప్రామిస్ చేసింది భూమిని కాదు, హెవెన్‌ని. అందుకే పౌలు తన పత్రికలో ఏం రాస్తాడు? ఫిలిప్పీ 3:10లో మన పౌరస్థితి పరలోకమందున్నది. బాడీ ఆఫ్ క్రైస్ట్‌కి ప్రామిస్ చేయబడింది హెవెన్. ఇజ్రాయెల్‌కి ప్రామిస్ చేయబడింది భూమి. ఇద్దరికీ దేవుడు వేరే వేరే డెస్టినేషన్ ఇచ్చాడు. సో సంఘము ర్యాప్చర్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? విల్ బి కాట్ అప్ టు ద హెవెన్. అది మన డెస్టినేషన్. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఎప్పటికీ కూడా మీరు ఆలోచించండి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మీ పరిస్థితి పరలోకమందు ఉంటుంది. మీరు పరలోకానికి వచ్చినాక మీరు ఈ విధంగా ఉంటారు. పరలోకంలో మీరు ఆ విధంగా ఉంటారు. పరలోకంలో మీకు ఈ కిరీటాలు ఉంటాయి. పరలోకంలో మీకు ఇవి ఉంటాయి అని హెవెన్ గురించి ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడా? When he is speaking to the Israelites, he always speak about the earthly things. రాజ్యము, దేశము, భూభాగము దాని గురించే మాట్లాడాడు. అందుకే డెస్టినేషన్ గురించి తెలుసుకోవాలి. ఎస్, మన నెక్స్ట్ వీడియోలో అంటే ముందు వీడియోలో డెస్టినేషన్ అన్న టాపిక్ వస్తుంది. అక్కడ ఇంకా ఇన్ డెప్త్ గా మనము స్టడీ చేస్తాం. సో మనం ఏం నేర్చుకున్నామంటే, సో ప్రీస్ట్ అనేది ఎవరంటే యూదులు. వాళ్ళు ఎందుకు బాప్తిజం తీసుకున్నారంటే వాళ్ళు యాజకులుగా ఉండడానికి. రైట్. అయితే ఇంకొక విషయం మీకు చెప్పాలి. సువార్తలో యేసు ప్రభు చాలా మందిని బాగు చేశాడు కదా. ఆయన వద్దకు వచ్చిన అందరినీ బాగు చేశాడు. ఎవరిని కూడా స్వస్థపరచకుండా పంపలే. అందరినీ బాగు చేశాడు. క్వశ్చన్, యేసు ప్రభు వారు ఎందుకు అందరినీ స్వస్థపరిచాడు? అండి
అంటే తాను దేవుడని తెలియపరచడానికి కదండి. అఫ్ కోర్స్ ఎస్. ఎందుకంటే ఆయన మెస్సయ్య అని రుజువు చేయడానికి కూడా అద్భుతాలు చేశాడు. దాంతోపాటు ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం కూడా ఉంది. ఎందుకు అందరిని స్వస్థపరచాడు? కారణం ఏంటంటే, లేవీయుడు ఎవరైనా సరే దేవుని సేవ చేయాలంటే, అతనికి ఆరోగ్యం బాలేకపోతే, రోగగ్రస్తుడైతే, అవయవ లోపం ఉన్నవాడైతే, హీఈస్ అన్ఫిట్ టు బి ఎ ప్రీస్ట్ అండ్ హీఈస్ అన్ఫిట్ టు సర్వ్ ఇన్ ద టెంపుల్. లేవి ఆచార ప్రకారంగా. అందుకే లేవి కన్నా 21వ అధ్యాయం చూడండి. దేవుడు మోషేకి స్పష్టమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. మోషే, నువ్వు అహరోనుతో నువ్వు చెప్పు, నీ సంతతి వారిలో ఒకరికి కలంకం ఏదైనా కలిగిన ఎడల అతడు దేవుని ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. ఎవని యందు కలంకం ఉంటుందో వాడు గుడ్డోడు కావచ్చు, కుంటివాడు కావచ్చు, ముక్కుటివాడు కావచ్చు, విపరీతమైన అవయములు గడవాడు కావచ్చు, కాలెను చేను విరిగినవాడు కావచ్చు, గూనివాడు కావచ్చు, వంగిపోయిన వాడు కావచ్చు, గుజ్జువాడు కావచ్చు, కంటిలో పువ్వు గలవాడే, గజ్జి గలవాడే, ఇలా చెప్పుకుంటూ పోతే బోనంత లిస్ట్ ఉంది. అంటే ఫిజికల్ సిక్నెస్ ఉన్నవాడు కలంకుడు. అర్థమైందా? ఇట్టి మనుషుడు యెహోవాకు హోమ ద్రవ్యమును అర్పించుటకు సమీపించకూడదు. కలంకం గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించడానికి సమీపించకూడదు. 17వ వచనం చూడండి. మెట్టుకు అతడు కలంకం గలవాడు కనుక అడ్డు తెర ఎదుటికి చేరకూడదు. హీ షుడ్ నాట్ స్టెప్ ఇన్ టు ద హోలీ ప్లేస్. బలిపీఠము సమీపించకూడదు. సమీపిస్తే నా పరిశుద్ధ స్థలము అపవిత్ర పరిచిన వాడు అవుతాడు. సో హీ షుడ్ నాట్ డిఫైల్ మై హోలీ ప్లేస్. అంటే యాజకులు శరీర బలితలున్నా, రోగాలున్నా, వ్యాధులున్నా దే ఆర్ డిస్క్వాలిఫైడ్. సువార్తలో ప్రజలందరూ కూడా రోగంతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు. అందుకే ప్రభు ఎక్కడ ఉన్న ఈగల వలె వచ్చి వాలిపోతున్నారు. ప్రభులందరినీ స్వస్థపరుస్తుంది. కుంటివారిని, గుడ్డివారిని, ఎవరిని మూగవారిని, చెవిటి వారిని, వంగిపోయిన వారిని, అవయలోపం ఉన్న వారిని, దయ్యాలని కూడా వెళ్ళగొడుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు అదే స్థితిలో ఉంటే 1000 ఏళ్ల పాలన యాజకులుగా ఉండలేరు. ధర్మశాస్త్రం ఏముంటుంది? వీరందరూ యాజకులుగా ఉండాలంటే వారు ఆరోగ్య విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకే తను నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని తను అనుసరిస్తున్న వాళ్ళందరినీ కూడా యేసు ప్రభువారు స్వస్థపరుస్తారు. గాడ్ వాంట్స్ ఎవ్రీవన్ టు బి ద ప్రీస్ట్. ప్రైజ్ గాడ్. అందుకే దేవుడు వాళ్ళ రోగాల్ని స్వస్థపరిచాడు. అర్థమవుతుందా? కాబట్టి బాప్తిజము తీసుకోకపోతే దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించినట్టే. ఏంటి? మేము యాజకులుగా ఉండము, మాకు మీరు వద్దు అని త్రోసేసినట్టే. ఎవరైతే త్రోసివేస్తున్నారో, యోహాను వార్నింగ్ ఇస్తున్నాడు, నేను నీటిలో బాప్తిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో ఇస్తాడు. పరిశుద్ధాత్మ కూడా మీరు త్రోసేస్తే నెక్స్ట్ మీకున్న బాప్తిజం ఏమంటే అగ్ని బాప్తిజమము. అగ్ని బాప్తిజం ఏంటో మనము నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. చాలా మంది అనుకున్నట్టుగా ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ థింగ్ కాదు అది. అది తీర్పు. అది ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళము బాగు చేసి శుభ్రము చేసి గోధుమల్ని కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేస్తాడు. సో ఇఫ్ యు రిజెక్ట్ దిస్ గాస్పెల్ ఏమైపోతుంది? దేవుని సంకల్పం నిరాకరిస్తే వాడు నాశనం అయిపోతాడు, నశించిపోతాడు, తీర్పు నిలబడుతుంది అతని మీద. సో అందుకే గ్రేట్ కమిషన్ లో యేసు ప్రభువు తన శిష్యులకు చెప్తున్నాడు ఏమని? కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏ సువార్త? రాజ్య సువార్త. నేను సిలువేశారు, ఓకే, ఇప్పుడు మళ్ళా 1 year ఎక్స్టెన్షన్ టైం ఇస్తున్నాను. గో రీచ్ అవుట్ టు ఎవ్రీ జ్యూ. గుడ్ న్యూస్ ఇంకా ఉంది, అయిపోలేదు, ఇప్పటికీ ఆఫర్ ఉంది. బట్ సువార్త ప్రకటించినాక నమ్మి, నమ్మి? రాజ్య సువార్తను, కృపా సువార్తన? రాజ్య సువార్త నమ్మి బాప్తిస్మము పొందినవాడు. ఏ బాప్తిజము? నీటి బాప్తిజము. సో నమ్మి నీటి బాప్తిజం పొంది తను శుద్ధులు పాపాలు కడిగి వేసుకొని యాజకులుగా ఉండడానికి ఒప్పుకుంటే రక్షించబడతాడు. ఒకవేళ నమ్మకపోతే, దేవు సంకల్పాన్ని త్రోసివేస్తే శిక్ష విధించబడుతుంది. ఇది ఎవరి సువార్త? రాజ్య సువార్త. ఈ సువార్తనే మోసుకొని వెళ్ళి యూదులు తమ తోటి యూదులకి ప్రకటిస్తున్నారు. అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు నిలబడి ప్రకటించిన సువార్త కూడా ఇదే. సహోదరా, మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు మారుమనసు పొందండి, పాపక్షమ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అని పేతురు కూడా ప్రకటిస్తున్నాడు. సో ఇక్కడ యూదులే పరిచర్య చేస్తుంది. సో వాటర్ బ్యాప్టిజం ఎవరికి అంటే ఇట్ ఈస్ ఫర్ ద జ్యూస్. లేదా యూదా మతంలోకి మారిన యూదా మత ప్రవిష్టులకే గాని అన్నిటికీ. ఇప్పుడు బ్యాప్టిజం అకార్డింగ్ టు ద మిస్టరీ అంటే దీని గురించి పౌలు ఏమంటున్నాడో చూద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు అంటాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అంటే
బా ఎవరైనా సరే ఏదైనా సరే చెప్తున్నప్పుడు నమ్మాలి అంటే మొదట దాని గురించి పౌలు ఏం చెప్తున్నాడు, మన అపోస్తుడు ఏం చెప్తున్నాడు, అది ఫైనల్ అథారిటీగా పెట్టుకోవాలి. బ్యాప్టిజం మీద కావచ్చు, లేదా ఏ టాపిక్ మీద సరే ఎవరు ఏ ప్రసంగాలు చేసినా, ఏ బోధలు చేసినా ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది దాని విషయమై మన అపోస్తుడు ఏం చెప్పాడు. ఎందుకంటే ఆయన మనకు పంపబడ్డాడు. నా సువార్త అని పౌలు రాస్తున్నాడు. సో ఆయన మాటే మనము ప్రామాణికంగా తీసుకోవాలి. సో పౌలు ఏమంటాడంటే ఆ మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు. సో అది ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి నీటి బాప్తిజం. ఆ టైంలో మనం ఎలా ఉన్నాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ కాలమందు ఇజ్రాయెల్‌తో సహపౌరులుగా ఉన్నామా? లేము. పరదేశులుగా ఉన్నాము. వాగ్దాన నిబంధన లేని ప్రజలుగా ఉన్నాం. నిరీక్ష లేని వారుగా ఉన్నాం. లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దురస్తులుగా ఉంటిమి అని జ్ఞాపకం చేసుకోండి అని పౌలు అంటాడు. సో ఆ టైంలో మన ధర్మశాస్త్రం కింద లేము. మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. సో లా డజంట్ అప్లై. అయితే ధర్మశాస్త్రం కింద నీటి బాప్తిజం ఉంది అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేము అంటే మరి మనకు నీటి బాప్తిజం ఉందా లేదా అంటే ఎస్ పౌలు గారిని అడుగుదాం. పౌలు ఏమంటున్నాడు? మొదటి అధ్యాయం 17వ వచనంలో బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. ఏమంటున్నాడు? బాప్తిజం ఇవ్వడానికి నన్ను పంపలే. కొందరు నేను ఇచ్చాను కొన్ని కారణాలు బట్టి, అయితే నేను అందరికి ఇవ్వలేదు, అందుకు నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను అంటాడు. అదేంటి? బాప్తిజం ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదంటాడేంటి? అంటే ఈయన స్టేట్మెంట్ బాప్తిస్మ యోహాను స్టేట్మెంట్ కి భిన్నంగా ఉంది. యేసు ప్రభువారు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ కి భిన్నంగా ఉంది. పెంతెకోస్తు రోజున పేతురు ఖండితంగా ఆజ్ఞాపించాడు బాప్తిజం తీసుకోవాలని. దానికి కూడా ఇది చాలా కాంట్రడిక్షన్ గా ఉంది. పౌలు ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? నన్ను పంపలేదంటాడు. ఒకవేళ బాప్తిజము రక్షణకు అవసరమైతే పౌలు ఏం చెప్పి ఉండాలి? ఎస్ నేను కూడా బాప్తిజం ఇస్తున్నాను అని చెప్పాలి. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడు? బాప్తిజం ఇవ్వడానికి ఆయన పంపలేదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? కారణం ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. అంటే బాప్తిజం లేదా అంటే ఎస్ బాప్తిజం ఉంది, కానీ వాళ్ళు పొందే బాప్తిజం కాకుండా మనము పొందేటువంటి బాప్తిజం వేరే ఒకటి ఉంది. మనం పరిశీలన చేయాలి. సో పౌలు ఏమంటాడంటే రాజ్య వార్తలో నానా విధమైనటువంటి బాప్తిజమాలు ఉన్నట్టుగా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో అన్ని బాప్తిజమాలు లేవు, బాప్తిజము ఒకటే అంటున్నాడు. ఎఫెసీ 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిజమము ఒక్కటే. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో బాప్తిజమాలు ఎన్ని ఉన్నాయి? 1. అంతకంటే లేవండి. ఈరోజు చాలా మంది ఏమని బోధిస్తారంటే ఫస్ట్ మనం నీటి బాప్తిజం పొందాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టి ఆత్మ నింపుదల కొరకు మళ్ళా మనము ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి అని అంతతో సరిపెట్టుకోకుండా ఇంకా ఎస్ ఫైర్ అనాయింటింగ్ కూడా కావాలి. ఇలా రకరకాల స్టేజ్లు చెప్పుకుంటూ పోతుంటారు. ఇన్ని బాప్తిజమాలు ఉన్నాయి, ఇవన్నీ మనం పొందాలి అని పౌలు చెప్పాడు. అలాగా పౌలు తన పత్రికలు రాసాడు. అలాగా పౌలు ఏమంటున్నాడు? ఓన్లీ 1 బ్యాప్టిజం. మరి పాస్టర్ గారు ఒక బాప్తిస్మే ఉంది అంటే అది ఏ బాప్తిస్మం? అది నీటి బాప్తిస్మం కాకపోయా? మరి ఏ బాప్తిస్మం అది? ఇది తెలుసుకోవాలంటే రోమ 6వ అధ్యాయాన్ని, 1 కొరింథీ 12వ అధ్యాయాన్ని, గలతీ 3వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా అధ్యాయం చేయాలి. అక్కడ రాయబడి ఉంది బాప్తిజం. అది ఏ టైప్ ఆఫ్ బాప్తిజం అంటే దట్ ఈస్ అ స్పిరిచువల్ బ్యాప్టిజం. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నది ఫిజికల్ బ్యాప్టిజం కాదు, స్పిరిచువల్ బ్యాప్టిజం ఇది. మరి ఈ యొక్క బాప్తిజం ఏంటి అంటే గలతీ 3వ అధ్యాయం 27వ వచనంలో పౌలు రాస్తున్నాడు, క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి క్రీస్తులోకి బాప్తిజము పొందుతున్నాడు. వావ్, ఇట్స్ అ స్పిరిచువల్ బాప్టిజం. దిస్ అ యూనిక్ బాప్టిజం రివీల్డ్ టు పాల్. పౌలుకి మాత్రమే బయలుపరచబడినటువంటి మర్మం. పౌలుకి చాలా మర్మాలు బయలుపరచబడ్డాయండి, అందులో బాప్తిజం ఒకటి. సో ఒక వ్యక్తి విశ్వసించడం ద్వారా ఆ వ్యక్తి చెప్పండి ఎందులోకి బాప్తిజము? నీటిలోక, క్రీస్తులోక? క్రీస్తులోకి బాప్తిజం. కింగ్డమ్ ప్రోగ్రామ్ లో మరి ఆ వ్యక్తి నీటిలోకి బాప్తిజం పొందుతున్నారు, కానీ గ్రేస్ ప్రోగ్రామ్ లో ఆ వ్యక్తి నీటి కంటే శ్రేష్టమైన యేసులోకి బాప్తిజం పొందుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో చెప్పండి, కింగ్డమ్ ప్రోగ్రామ్ లో ఉన్నది వాటర్ బాప్టిజమా? ఎస్. మరి గ్రేస్ ప్రోగ్రామ్ ఉన్నది వాటర్ బాప్టిజమా? కాదు. ఇట్స్ ఎ డ్రై బాప్టిజం, నీటితో పని లేదు. ఇట్స్ ఎ స్పిరిచువల్ బాప్టిజం. యేసులోకి బాప్తిజం అంటే ఒకసారి ఆలోచించండి. చెప్పండి ఏది బెటర్ బాప్టిజం? నీటిలో మునగడం బెటర్ అంటారా? క్రీస్తులోకి ఏమండి బ్యాప్టైజ్ అవ్వడము బెటర్ ఎక్స్పీరియన్స్? మీరు ఒకసారి ఆలోచించండి.
బ్యాప్టిజం ఇన్ టు ద క్రైస్ట్. పాస్టర్ గారు, క్రీస్తులోకి బాప్తిజమా, అది ఎలా జరుగుతుంది, హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అటువంటి క్వశ్చన్ రేయచ్చు. ఎస్, పౌలు దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం రోమ 6వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. రోమ 6వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. క్రీస్తు యేసులోకి బాప్తిజం పొందిన మనమందరము ఏమవుతుందో పౌలు చెప్తున్నాడు. శ్రద్ధగా ఈ మాట గమనించాలి. ఆయన మరణములోకి బాప్తిస్మము అంటే యేసునందు నమ్మినప్పుడు ఏమవుతుంది, ఆయన మరణంలోకి నువ్వు బాప్తిజం పొందుతున్నావు. బ్యాప్టిజం ఇన్ డెత్, నాట్ బ్యాప్టిజం ఇన్ వాటర్, బ్యాప్టిజం ఇన్ డెత్. అర్థమైందా? సో మనము బాప్తిజము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. చాలా మంది వాటర్ బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు ఈ స్క్రిప్చర్ ఓపెన్ చేస్తారు. సో నీటిలో మునగడం అంటే యేసు ప్రభుతో పాటు మనం పాతి పెట్టబడుతున్నాము. నీటిలోంచి బయటికి రావడం అంటే యేసుతో పాటు మనం తిరిగి లేస్తున్నాము అని. ఏమండి, యేసు ప్రభుతో పాతి పెట్టబడుతున్నప్పుడు ఏమండి, సిలువ దగ్గర నీళ్ళు ఉన్నాయా? యేసు ప్రభు నీళ్ళలో బాప్తిజం తీసుకున్నాడా? యేసు ప్రభు నీళ్ళలో చనిపోయాడా? యేసు ప్రభు నీళ్ళలో పాతి పెట్టబడ్డాడా? వాస్తవంగా ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? ఆయన రాతి గుహలో పాతి పెట్టబడ్డాడు. సో నీవు నేను చావాలంటే ఎక్కడ చావాలి? రాతి గుహలో మనం పాతి పెట్టాలి, అక్కడ చావాలి మనం. నో. సో యేసు ప్రభు నీటిలో మునగడం అనేది మరణం అని, నీటిలోంచి బయటకు రావడం అనేది పునరుద్ధానం అని ఎవరు చెప్పారు? ఇక్కడ నీళ్లు కనపడుతున్నాయా? రోమ 6వ అధ్యాయంలో నీరు అన్న మాట కనిపిస్తుందా? పౌలు నీరు అటువంటి పదము రాస్తున్నాడా? నో. ఆయన పౌలు రాస్తున్నది నీటిలోకి బాప్తిజం కాదు, మరణములోనికి బాప్తిజం. సో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభువారు 2000 years బ్యాక్ కల్వరి శిలువలో ఆయన బలియాగం అయ్యాడు. చూస్తారా? కల్వరి శిలువలో ఆయన మరి యెషయా 53వ అధ్యాయం ప్రకారంగా ఆయన పాపముగా మార్చబడ్డాడు. మనందరి తరఫున ఆయనే మరణాన్ని పొందుతున్నాడు. సో యేసు ప్రభువు కల్వరి శిలువలో ఏంటి అంటే, హీ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్, పేయింగ్ ద ప్రైస్ ఫర్ ద సిన్స్. హీస్ డైయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. మనందరి పక్షంగా ఆయన చనిపోతున్నాడు. సో యేసుని విశ్వాసం ఉంచడం ద్వారా స్పిరిచువల్ గా ఏ మార్పు జరుగుతుందంటే, నీవు కూడా ఆయన శరీరంలోకి బాప్తిజం పొందుతున్నావు. సో ఆయన మరణించుట మనము మరణించినట్టే. బ్యూటిఫుల్ కదా? సో స్పిరిట్ రిలంలో జరిగేటువంటి మార్పు చూడాలి. అందుకే పౌలు పత్రికలు అర్థం చేసుకోవాలి. సో అలాగే కొలస్సీ 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. మీరు బాప్తిజమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్మడం ద్వారా ఏమవుతుంది? ఆయనతో కూడా మీరు కూడా లేపబడ్డారు. హిస్ డెత్ ఈజ్ యువర్ డెత్, హిస్ రిజరక్షన్ ఈజ్ యువర్ రిజరక్షన్. 2000 years బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ ప్రభు ఒక శరీరంలో మరణంలో మనం పాలు పొందుతున్నాం. ప్రైజ్ గాడ్. అందుకే గల్తీ 2వ అధ్యాయం 20 వచ్చిన పౌలు అంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. అది ఎలా సాధ్యము? యేసు ప్రభువారు ఉన్నప్పుడు పౌలు లేడు కదా. యేసు ప్రభువారిని పౌలు ముఖాముఖిగా చూడలేదు. 12 మంది అపోస్తలుల్లో పౌలు లేడు కదా. పౌలు ఎప్పుడో కనిపిస్తాడు. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత ఎప్పుడో పౌలు సీన్లోకి వస్తాడు. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. నేను క్రూసిఫై అయ్యాను. ఎప్పుడు? ఎలాగా అంటే బై ఫెయిత్. ఒక విశ్వసించినటువంటి వ్యక్తి ఏమవుతాడు? క్రీస్తు మరణములోకి బాప్టిజం పొందుతున్నాడు. ప్రైజ్ గాడ్. చెప్పండి, నీటిలో మునగడము మరణం వస్తుందా? నీటిలో మునగడం అనేది నీకు మరణం వస్తుందంటే నీటిలో మునుగు. నీటిలో మునగడం వల్ల తడవడము తప్ప ఏమీ జరగదు. కొన్నిసార్లు నా స్టేట్మెంట్ కొంచెం హార్డ్గా ఉండొచ్చు. కొంతమందికి స్పిరిచువల్ బ్యాప్టిజం కంటే ఈ వాటర్ బ్యాప్టిజం మీద ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండడం వల్ల కొన్నిసార్లు నా మాట రుచించకపోవచ్చు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, నెలలో మునిగితే నీ శరీరము నీ బట్టలు తడుస్తాయి తప్పనిచ్చి స్పిరిచువల్లో ఎలాంటి చేంజెస్ నీకు జరగదు. నీకు మరణము కావాలి, క్రీస్తుతో పాటు మరణించాలి అంటే నీకు స్పిరిచువల్ బ్యాప్టిజం కావాలి. ప్రైజ్ గాడ్. ఓకే, నా మరి క్రీస్తులోకి బాప్తిజం అంటే ఎవరైనా ఇవ్వాలి కదండి. ఇప్పుడు మామూలుగా నీటి బ్యాప్టిజం అయినా సరే ఎవరో పాస్టర్ వాళ్ళు వీళ్ళు ఇవ్వాలి. వాళ్ళుగా మునగలేరుగా. వాళ్ళుగా మునిగితే బాప్తిజం ఎందుకు అవుతుంది? మరి ఇక్కడ స్పిరిచువల్ బ్యాప్టిజంలో ఎవరు మనకు బ్యాప్టిజం ఇస్తున్నారు? గ్రేస్ పీరియడ్లో. ఓకే, ఈ కింగ్డమ్ ప్రోగ్రామ్ అయితే యోహాన్ ఇస్తున్నాడు, యేసు ఇచ్చారు, యేసు శిష్యులు కూడా ఇచ్చారు, నడిచింది. ఓకే, మరి గ్రేస్ పీరియడ్ లో మనకు బ్యాప్టిజం ఎవరు ఇస్తున్నారు?
మనకి ఈ స్పిరిచువల్ బ్యాప్టిజం కావాలంటే ఎవరి వద్ద పరిగెత్తాలి? ఏ అనాయింటెడ్ టీచర్ వద్ద పరిగెత్తాలి? ఏ మినిస్టర్ వద్ద పరిగెత్తాలి? ఏ సంస్థ కాడికి వెళ్ళాలి? ఇవేమి చేస్తా పని లేదు. అసలు గ్రేస్ పీరియడ్లో నీకు బ్యాప్టిజం ఎవరిస్తారో తెలుసా? మనుషుడైతే నీకు ఇవ్వడు. ఎవరిస్తారో తెలుసా? మొదటి 12వ అధ్యాయం 13 ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడే నీకు బాప్తిస్మం ఇస్తాడు. అవసరం చూడండి. ఏలైనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ యందే బాప్తిజం పొందితిమి. ఒక్క శరీరం అందే ఒక్క ఆత్మ యందే బాప్తిజం పొందితే మన మాట గమనించాలి. ఇదే మాట మీరు ఇంగ్లీష్లో చూడండి. ఫర్ బై వన్ స్పిరిట్ we were all baptized into one body by one spirit. ఆ మాట గమనించండి. సో మనమంతా కూడా శరీరంలోకి బాప్తిజము పొందాము. ఎలాగ చెప్పండి? బై వన్ స్పిరిట్. పరిశుద్ధాత్మ వలన మనము క్రీస్తు శరీరంలోకి బాప్తిజం పొందాం. ప్రైజ్ ది లార్డ్. సో గ్రేస్ స్పిరిట్ లో రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఎవరు బాప్తిజం ఇస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తున్నాడు. చాలా మందికి ఇది అవగాహన ఉండదు. రక్షించబడతాము, పరిశుద్ధాత్మ ఎప్పుడో రావాలి, కనిపెట్టాలి, వేచి ఉండాలి, రా 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 అని మొరపెట్టాలి, సిద్ధపడాలి, ఎప్పుడో అనుభవం వస్తుంది అని రకరకాల రాంగ్ టీచింగ్స్ ఈరోజు చాలా మంది చేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ద మూమెంట్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను క్రీస్తులోకి బ్యాప్టిజం ఇచ్చేస్తున్నాడు. ఇదంతా కూడా స్పిరిచువల్ రెల్మ్ లో జరిగేటువంటి ప్రక్రియ. నీ ఫ్లెష్ లో నీకు ఏం అర్థం కాదు. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. ఎందుకంటే ఇప్పుడు నీ ఆత్మ నీకు తెలుస్తుందా? కెన్ యూ ఫీల్ యువర్ స్పిరిట్? నో. సో సెన్సెస్ అన్ని బాడీకి సంబంధించిందే, బట్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ యువర్ స్పిరిట్. బట్ దిస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. యూ డోంట్ ఫీల్ ఇట్ ఇన్ ద బాడీ. ఇప్పుడు నీటి బాప్టిజం తీసుకున్నప్పుడు నీకు చలి అనిపిస్తుంది, సో యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. బట్ స్పిరిచువల్ బ్యాప్టిజం లో యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. అర్థమైందా? యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఆయన నీకు బాప్టిజం ఇచ్చిన సంగతే నీకు తెలియదు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ద స్పిరిట్ రిలమ్. అందుకే ఈ స్పిరిచువల్ బ్యాప్టిజం అర్థము చేసుకోవడం అనేది కార్నల్ మైండ్కి అర్థం కాదు. కొన్ని స్పిరిచువల్ థింగ్స్ కార్నల్ మైండ్తో మనము అర్థం చేసుకోలేము. అందుకే మొదటి 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. స్పిరిచువల్ థింగ్స్ ని స్పిరిచువల్ థింగ్స్ తోనే కంపేర్ చేయాలి. 14వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించాడు. కార్నల్ మైండ్ థింక్ చేస్తే ఈ స్పిరిచువల్ థింగ్స్ ఏం అర్థం కావు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపాలి. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్? లాట్ ఆఫ్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్పిరిట్ రియల్. అవి నీకు తెలియాలంటే నీకు ఆత్మానుభవం ఉండాలి. దీంతో నీకు అర్థం కాదు. ప్రైజ్ గాడ్. అర్థమైందా? సో సింపుల్ గా చెప్పాలంటే చెప్పండి, కింగ్డమ్ ప్రోగ్రామ్ లో బ్యాప్టిజం ఎవరు ఇస్తున్నారు? ఎస్, యోహాన్ ఇచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభువు ఇచ్చారు. యేసు ప్రభువు వారు ఆయన శిష్యులు నీటి బాప్తిజం ఇస్తున్నారు. కానీ కృపాకాలంలో ఎవరు బాప్తిజం ఇస్తున్నారు? పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. నమ్మిన విశ్వాసిని క్రీస్తులోకి బాప్తిజం ఇస్తున్నాడు. ఓకే, రైట్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి పాస్టర్ గారు మనము ఈ సంవత్సరంలో ఉన్నాము, యేసు ప్రభువు వారు 2000 years బ్యాక్ ఆయన మరణించాడు కదా. ఇప్పుడు విశ్వసించిన ఒక విశ్వాసి 2000 years బ్యాక్ చనిపోయినటువంటి యేసు ప్రభువులోకి బాప్తిజము పొందడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ఇందా చెప్పాను కదా, ఆత్మానుభవంతో వివేచించాలి. ఇట్ హ్యాపెన్స్. ఫిజికల్ గా అది సాధ్యపడదు, బట్ యు ఆర్ ఎ స్పిరిట్. సో స్పిరిచువల్ రెలంలో ఇట్ ఈస్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, మీరు నిదానంగా వాటిని పరిశీలన చేయండి. సో ఎలా సాధ్యమవుతుందో ఈ 3 వచనాలే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఎఫెసీ 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుంది? 7వ వచనం, క్రీస్తునందు మనను ఆయనతో కూడా లేపి. సో యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయనలో ఉన్నావు, ఆయనతో పాటు లేచావు. అంటే యేసు వెల చెల్లించాడు అంటే నువ్వు చెల్లించాల్సినటువంటి వెల ఆయన చెల్లించాడు. సో యేసు ప్రభు వారు ఆయన మరణిస్తున్నాడు అంటే ఎగ్జాక్ట్గా యాక్చువల్ నువ్వు మరణిస్తున్నావు. యేసు ప్రభు చనిపోతున్నాడు అంటే ఎగ్జాక్ట్గా యాక్చువల్గా నువ్వు చనిపోతున్నావు. యేసు ప్రభు పాతి పెట్టాడంటే నువ్వు పాతి పెట్టబడ్డావు. యేసు ప్రభు తిరిగి లేచంటే నువ్వు కూడా లేచావు. యు ఆర్ ఇన్ క్రైస్ట్. అర్థమైందా? లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాం చెప్పండి? పరలోకమందు ఆయనతో పాటు కూర్చున్నాం. యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. మనం ఎక్కడున్నాము? మనం కూడా ఆయనతో కూడా కూర్చున్నాం.
అదేంటది, మనం ఇంకా భూమి మీదనే ఉన్నాం కదా. సంఘం ఎత్తబడినాక ఆ తర్వాత కదా మనం ప్రభుతో కూర్చున్నది. అది ఎలా సాధ్యమైంది అంటే, స్పిరిట్‌లో ఆల్రెడీగా జరిగిపోయింది. ఆ తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత ఫిజికల్‌గా, అంటే మనం పునరుద్ధానము చెందిన తర్వాత, మన శరీరము పరివర్తన చెందిన తర్వాత అప్పుడు అది సాధ్యమవుతుంది. బట్ స్పిరిట్ ఎలంలో ఇట్ ఆల్ హ్యాపెన్స్. మొదట ఆత్మానుభవము, ఆ తర్వాత మిగతా అనుభవం. నా మాట మీకు అర్థమవుతుందా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. ప్రకటన 13వ అధ్యాయము 8వ వచనం. జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. సో ఈ గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువారే. ఎప్పుడు వధించబడ్డాడు? ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? 2000 ఇయర్స్ బ్యాకా? జగత్ ఉత్పత్తి మొదలుకొని, అంటే అప్పుడే బిఫోర్ ద ఫౌండేషన్ యేసు ప్రభువారు మరణించాడు. అంటే యేసు ప్రభువారు మరణించాడు. స్పిరిట్ రేలంలో ఆల్రెడీగా జరిగిపోయింది. ఆ తర్వాత 2000 ఇయర్స్ బ్యాక్ ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. సో ఫస్ట్ స్పిరిచువల్, ఆ తర్వాత నెక్స్ట్ ఫిజికల్. సో దేవుడు ఎప్పుడు ఎలా చూస్తాడంటే ఆల్రెడీగా అయిపోయినట్టుగా చూస్తాడు. మనం ఏంటి అంటే మన ప్రజెంట్ చూస్తున్నాం. సో దేవుడు ఆల్రెడీ అయిపోయినట్టుగా చూస్తున్నాడు. అది మనకి దేవునికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం. ప్రైజ్ గాడ్. సో టు మేక్ ఇట్ సింపుల్, ఒకటి విషయం అర్థం చేసుకోవాలి. కృపాకాలంలో ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు క్రీస్తులోకి బాప్తిజం పొందడం ద్వారా క్రీస్తు ఒక మరణానుభవాన్ని పొందుతున్నాడు. క్రీస్తు ఒక పునరుద్ధానపు అనుభవాన్ని పొందుతున్నాడు. ఇది నీటి బాప్తిజం వల్ల జరగదు. అందుకే పౌలు అంటాడు ఏమని? బాప్తిజం ఇవ్వడానికి నన్ను పిలవలేదు, బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. ఒకవేళ పంపితే ఏమవుతుంది? ఒకవేళ నేను కూడా నీటి బాప్తిజం ఇచ్చుకుంటూ వెళ్తే క్రీస్తు యొక్క సిలువ వ్యర్థమైపోతుంది. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లుగా బాప్తిజం ఇవ్వడానికి నన్ను పంపలేదు. సో వాటర్ బాప్తిజంలో మునగడము క్రీస్తు మరణంలోకి బాప్తిజం అనేది సాధ్యపడదు. వాస్తవంగా చెప్పాలంటే సువార్తల్లో వాళ్ళందరూ బాప్తిజం ఇచ్చారు కదా. చెప్పండి, ఎవరైనా సరే యేసు నీకు మరణిస్తున్నాడు, యేసు నీకు తిరిగి లేస్తున్నాడు అని చెప్పి బాప్తిజం ఇచ్చారా? లేదా వాళ్ళు మునుగుతున్నప్పుడు ఇదిగో ఈ విధంగా నువ్వు క్రీస్తు పాటు మరణిస్తున్నావు, ఈ విధంగా తిరిగి లేస్తావు అని చెప్పి బాప్తిజం ఇచ్చారా? వాస్తవానికి సువార్తలో ఎవరికి కూడా యేసు ప్రభు మరణము, పునరుద్ధరణ మీద అవగాహన లేదు. యేసు ప్రభు శిష్యులు కూడా అవగాహన లేదు. యేసు ప్రభు మాట మాట చెప్పారు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత నన్ను చంపేస్తారు, నన్ను కొడతారు, నన్ను సిలువేస్తారు అని చెప్పిన పేతురుకి అర్థమే కాలేదు. ప్రభు నీకు ఎన్నటికీ ఇది జరగదు, నీకు దూరం అవును గాక అని అన్నాడు. కానీ హీ కుడెంట్ అండర్స్టాండ్ అబౌట్ ద క్రూసిఫిక్షన్. శిష్యులు ఎవరికి అది బోధపడలేదు. మరి సిలువ గురించి వాళ్ళకి అవగాహన లేదు, వృద్ధాన్ని గురించి వాళ్ళకి అవగాహన లేదు. మరి వాళ్ళు ఇచ్చిన బాప్తిజమాలు 2 ఉన్నాయంటారా? ఆలోచించండి. సో కింగ్డమ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి 3 బాప్తిజమాలలో నీటి బాప్తిజమాన్ని మనం కవర్ చేస్తాం. ఈ సబ్జెక్ట్ అయిన తర్వాత మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి నీటి బాప్తిజం మీద. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కటి మనము లేఖనానుసారంగానే వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఏ డౌట్ ని కూడా మీరు అలాగే ఉంచుకోకండి, అడగండి. అడుగుతేనే మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. సో ఈ వీడియో ద్వారా మీరు బ్లెస్ అయితే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.